నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా మంచి రుచిగా సగ్గుబియ్యం వడల్ని సింపుల్ అండ్ బెస్ట్ గా చేసుకునేలా ఒక సింపుల్ ప్రాసెస్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వేలో చేస్తే మాత్రం అసలు విసుగనేది రాకుండా బజ్జీలు చేసుకున్నంత సులువుగా చేసేస్తారు. అంత తేలిగ్గా అనిపిస్తుంది. అలాగే టేస్ట్ అయినా క్రిస్పీనెస్ అయినా పర్ఫెక్ట్ గా బయట హోటల్లో తిన్నట్లే చాలా బాగుంటాయి. అలాగే ఈ వడలతో పాటు మంచి రుచిగా హెల్దీగా గ్రీన్ చట్నీని కూడా చూపిస్తున్నాను. మీరు కూడా మంచి రుచిగా బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా చేయాలనుకుంటే ఈ సగ్గుబియ్యం వడల్ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ పర్ఫెక్ట్ గా ఈ వడల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టడానికి ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకోండి. వెయిట్ వైజ్ 200 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. ఇందులో నేను నీళ్లను వేసి కాస్త ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా కడిగి నీళ్ళన్ని వంపేసి తీసుకోండి. ఇలా నీళ్లు వంపి తీసుకున్నాక ఇందులోకి మనం తీసుకున్న కప్పు కొలతతోనే 1 కప్పు నీళ్ళని తీసుకోండి. నీళ్లు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మనం ఏ గిన్నెతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటామో అదే గిన్నెతో కొలిచి తీసుకుంటే నీళ్ళు అనేవి కరెక్ట్ గా సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక 2-3 గంటలు బాగా నానబెట్టండి. అది మీరు మార్నింగ్ చేస్తున్నట్లయితే నైట్ గా సగ్గుబియ్యం నానబెట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు. 3 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, సగ్గుబియ్యం చక్కగా నాని నీళ్ళన్నీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంది. ఒకవేళ మీరు నీళ్లు ఎక్కువగా తీసుకుంటే నీళ్ళనేవి ఉంటాయి. కొంచెం సేపు స్ట్రెయినర్ లో వేసి పెట్టామంటే నీళ్లు చక్కగా అడిసిపోయి పొడి పొడిగా అవుతాయి. మొత్తానికి మనకైతే సగ్గుబియ్యం అనేవి చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి వడల్ని చేసుకోవడానికి ముందుగా గ్రీన్ చట్నీని తయారు చేసుకుందాం. వడల్ని చేసిన వెంటనే గ్రీన్ చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. చట్నీ చేయడానికి ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి 3 పచ్చిమిరపకాయల్ని, చిన్న అల్లం ముక్కని, అలాగే 3 వెల్లుల్లిపాయల్ని, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, ఉప్పు ఈ చట్నీలో కాస్త తక్కువగానే పడుతుంది కాబట్టి చూసుకొని తీసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే మరో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ చక్కెర తీసుకోండి. ఇందులో చక్కెర వేయడం వలన మంచి రుచిగా ఉండడమే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల శుభ్రంగా కడిగిన పుదీనా ఆకుల్ని, 1/2 కప్పు కొత్తిమీర ఆకుల్ని కాడలతో సహా తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును తీసుకోండి. మీరు కావాలంటే పుట్నాల పప్పుకి బదులుగా ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగునైనా వాడొచ్చు. 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకోండి. అలాగే గ్రైండ్ చేసినప్పుడు ఆ హీట్ కి చట్నీ రంగు అనేది మారకుండా ఉండడానికి ఒక 5-6 ఐస్ క్యూబ్స్ ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. అవసరమైతే ఎక్స్ట్రాగా కొంచెం నీళ్ళను వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. ఇలా ఈ థిక్నెస్ లో గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. హెల్దీగా గ్రీన్ చట్నీ తయారైపోయింది. ఈ చట్నీని రెడీగా పక్కన పెట్టి వడపిండిని కలిపి తీసుకుందాం. అయితే పిండి కలపడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకుని వేపండి. కనీసం ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు వేపామంటే పల్లీలు ఇలా చక్కగా వేగుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం చల్లారాక పైపుట్టును తీసుకోండి. ఇలా పైపుట్టును తీసేసాక వీటిని రోట్లో గానీ లేదా ఏదైనా కవర్లో గానీ వేసి కొంచెం నలగొట్టి తీసుకోండి. మనం మిక్సీలో గ్రైండ్ చేసామంటే మరీ మెత్తని పొడిలా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పల్లి పలుకులు తెలిసేలా దంచి తీసుకోండి. అలాగే ఈ సాబుదానా వడల్లోకి ఒక 2 ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి పైపుట్టును తీసేసి గ్రేట్ చేసి తీసుకోండి. ఇప్పుడు నానబెట్టిన ఈ సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇందులోకి మనం దంచిన పల్లి పలుకుల్ని, అలాగే ఉడికించి గ్రేట్ చేసిన ఆలు తురుముని, అలాగే సన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కల్ని, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, కొంచెం కొత్తిమీరాకును, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మరో 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని తీసుకోండి. మీరు చాట్ మసాలాకి బదులుగా నిమ్మరసాన్నైనా పిండి తీసుకోవచ్చు. సో ఇలా తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. అలాగే ఇలా కలిపేటప్పుడే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకోండి. దీంతో మనకు ఈ వడలు మంచి క్రిస్పీగా రావడమే కాదు ఎక్కువ టైం వరకు ఆ క్రిస్పీనెస్ అనేది అలాగే ఉంటుంది. కాబట్టి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని అంతా కలిసేలా బాగా కలపండి. ఎక్స్ట్రాగా మళ్ళీ నీళ్లు కానీ తడి కానీ వేయకుండా బాగా కలపండి. మనకు ఈ పిండి అనేది మరీ సాఫ్ట్గా ఉండదు, అలానే మరీ గట్టిగా ఉండదు. బైండింగ్ అయ్యేలా ఇలా సెమీ సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో పిండిని ఇలా కలిపి తయారు చేసుకున్నాక
మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఇప్పుడు వడల్ని చేయడానికి చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెం ఈ వడపిండిని తీసుకుంటూ ముందుగా రౌండ్గా చేయండి. ఆ తర్వాత ఇంకో చేతిలోకి తీసుకొని ఇలా ఫ్లాట్గా నొక్కామంటే వడ షేప్లో వస్తుంది. మీరు కావాలంటే ఇలా హోల్ పెట్టకుండా ఇలా అయినా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను మధ్యలో చిన్నగా చిల్లు పెట్టి చేస్తున్నానండి. ఈ చిల్లు పెట్టడం అనేది కంప్లీట్గా ఆప్షనల్. మీరు కావాలంటే ఇలా మధ్యలో హోల్ పెట్టి చేయండి, లేదా హోల్ పెట్టకుండా అలా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక వాయికి సరిపడాన్ని ముందుగా చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక్కొక్కటి చేస్తూ ఆయిల్లోకి తీసుకుంటూ అయినా ఫ్రై చేయొచ్చు, లేదా మొత్తం ఒకేసారి చేసుకొని ఆ తర్వాత అయినా ఫ్రై చేయొచ్చు. ఇక్కడ నేను సగం వరకు చేశాక వీటిని ఫ్రై చేస్తూ మిగిలిన సగం పిండిని చేస్తూ ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ముందుగా వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ వేడైందో లేదో ఇలా కొంచెం పిండి వేసి ఇలా చూడండి. మనకు ఈ వడల్ని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది ఇలా చక్కగా వేడవ్వాలి. ఇలా ఆయిల్ చక్కగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి సరిపడాన్ని వడల్ని తీసుకోండి. అలాగే ఇలా వడల్ని తీసుకున్నాక వెంటనే కదిపామంటే గరిటెకు అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీటిని ఇలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై చేసే ప్రాసెస్ అంతా మీడియం మంట పైన చేసామంటే లోపలి వరకు చక్కగా వేగి మంచి క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ వడలు ఏమైనా ఫ్రై చేసేటప్పుడు అతుక్కున్నట్టుగా అనిపిస్తే అవి ఫ్రై అయిన కొద్దీ వాటికి అవి విడిపోతాయి. కాబట్టి ముందే విడదీయడానికి ట్రై చేయకుండా అలాగే ఫ్రై చేయండి. చివర్లో కొంచెం గరిటెతో అన్నామంటే ఈజీగా విడిపోతాయి. ఇలా మంచి రంగులోకి వచ్చి క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే వడలన్నీ చేస్తూ ఫ్రై చేసి తీసుకోవడమే. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇక్కడ నాకు 15 వడల వరకు వచ్చాయి. ఈ కొలతతో మీకు ఎన్ని వడలు కావాలో అంత క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ వేలో బెస్ట్గా కరకరలాడే సగ్గుబియ్యం వడల్ని ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఓసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతాయి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.